తమ్ముడు చెల్లి తృప్తిగా భోజనం చేసి చాలా రోజులు అవుతుందా? కలిగిన బాధను బట్టి కంటార నిద్రపోయి చాలా రోజులు అవుతుందా? ఇదిగో నా మాట విను. ఈ రోజు నుండి ఉపవసించేటప్పుడు ఉపవసించు, ప్రార్థించేటప్పుడు మేలుకొని ప్రార్థన చేయి. రైట్? ప్రతిమా సమయంలో దేవుడు నాకున్నాడనే నిశ్చింతతో కడుపు నిండా తిను, కంటార నిద్రపో. అన్నమ్మ తల్లి జీవితంలో మోయబడిన ద్వారాలు తెరిచినట్లుగా యేసు నామం పేరిట ఈ దినమే నీ జీవితంలో మోయబడిన ద్వారాలు దేవుడు తెరుచునుగాక. పిల్లల వివాహ ద్వారాలు మోయబడ్డాయా? నజరేయుడైన యేసు నామం పేరిట ఈ దినమే ఆ ద్వారాన్ని దేవుడు తెరవబోతూ ఉన్నాడు. సంతాన ద్వారం మోయబడిందా? నజరేయుడైన యేసు నామం పేరిట ఈ దినమే మోయబడిన నీ గర్భాన్ని నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఆ ఉద్యోగం వస్తాది అని ఎదురు చూస్తే ఉన్నపాటున ఆ ఉద్యోగ ద్వారం మూయబడిందా? నజరేయుడైన యేసు నామం పేరిట ఏ ఉద్యోగ ద్వారం మూయబడిందో ఈ దినమే ఆ ద్వారాన్ని యేసు నామం పేరిట దేవుడు తెరుచునుగాక. హృదయమే మూయబడిందా? ఎంత దేవుని వాక్యం విన్నా స్పందించకుండా, ఎంత దేవుని వాక్యం విన్నా పరివర్తన చెందకుండా నీ పిల్లల హృదయాలు మూయబడ్డాయా? రాతి హృదయాలుగా మార్చబడ్డాయా? ఆ భర్త ఓ కరుకోటకుడుగా, కఠినుడిగా, ఎంత చెప్పినా విననొల్లని కఠినాత్ముడిగా మిగిలిపోయాడా? కట్టుకున్న భార్య హృదయమే రాతి హృదయంగా మారిపోయి హృదయాలు మూసుకుపోయాయా? నజరేయుడైన యేసు నామం పేరిట ఈ దినమే మోయబడిన ఆ రాతి హృదయాలను దేవుడు తెరుచునుగాక. ఆ కఠినమైన హృదయాలనే మాంసపు ముద్దలుగా దయగల దేవుడు మార్చునుగాక. ఏ ద్వారం నీ జీవితంలో మోయబడింది? ఏ మార్గం నీ బ్రతుకులో మోయబడింది? నా చేతులెత్తి యేసు నామం పేరిట ఈ ఉదయకాలమందు మిమ్మల్ని దీవిస్తున్నాను. గడిచిన దినాలలో మోయబడిన ప్రతి ద్వారం, మోయబడిన ప్రతి అవకాశాలు యేసు నామం పేరిట ఈ దినమే దేవుడు తెరుచునుగాక. నీ దేవుడు ఎలాంటి వాళ్ళు చెప్తాను. ఇజ్రాయేలీలు ఎరుకోలో ప్రవేశించకూడదని ఎరుకో పట్టణస్థులు తలుపులు మూసారట. ఎరుకో చుట్టూత 8 కిలోమీటర్ల వైశాల్యములో ప్రాకారం, 20 అడుగుల వెడల్పు తలుపులు, ఓ 10-20 ఉంటాయి. 20 అడుగుల తలుపులు మోయబడితే దేవుడు ప్రాకారాలు తెరిచాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. చిన్న మార్గం మోయబడిందేమో, విశాలమైన మార్గం నిశ్చయంగా దేవుడు నీ బ్రతుకులు తెరుచునుగాక.